హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే చైన్ రూల్, గొలుసు సూత్రం అనే టాపిక్లో మనము 7th వీడియోని డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే ఈ వీడియోని ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. మీకు లాస్ట్ వీడియోలో మీకు క్వశ్చన్ అనేది హోంవర్క్ ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం, ఓకేనా? సో ఫ్రెండ్స్, 23 క్వశ్చన్. ఏ హాస్టల్ హ్యాస్ ప్రొవిజన్ ఫర్ 200 స్టూడెంట్స్ ఫర్ 40 days. ఆఫ్టర్ 10 days 100 స్టూడెంట్స్ జాయిన్డ్ ఇన్ ద హాస్టల్. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ఫుడ్ లాస్ట్ ఫర్? తెలుగులో చదువుతున్నాం చూడండి. ఒక హాస్టల్ నందు 200 మంది విద్యార్థులు కలరు. వారికి 40 రోజులకు సరిపడా ఆహారం కలదు. 10 రోజుల తర్వాత 100 మంది విద్యార్థులు చేరినట్లయితే మిగిలిన ఆహారం ఇంకా ఎన్ని రోజులకు సరిపోతుంది అనేసి మనకు క్వశ్చన్ ఇచ్చారు. సో ఆల్రెడీ ఫ్రెండ్స్ మీకు లాస్ట్ వీడియోలో చెప్పిన విధంగానే యాజ్ ఇట్ ఈస్ సేమ్ అదే విధంగా చేద్దాము. సో మీకు మళ్ళీ చెప్తున్నాం చూడండి. సో ఫస్ట్ ఎంతమంది ఉన్నారు? 200 మంది విద్యార్థులకు 40 రోజులకు సరిపడా ఫుడ్ ఉంది. సో 200 మంది విద్యార్థులకు గాను 40 రోజులకు సరిపడా ఫుడ్ అయితే ఉంది. సో యాజ్ ఇట్ ఈస్గా 200 మంది అలానే ఉన్నారనుకోండి, మనం 200 మంది రాసుకుంటాం. సో వీళ్ళకి ఎన్ని రోజుల తర్వాత ఉన్నారు? 10 రోజుల తర్వాత. సో -10 రాస్తాం. సో 10 రోజుల తర్వాత అంటే 30 రోజులకు. 30 రోజులు అయినప్పుడు మనకి ఎంత ఉంది? 200 మంది సరిపోయే ఫుడ్డే ఉంటుంది కదా, యాజ్ ఇట్ ఈస్ అలానే రాశాను. కానీ 200 మంది లేకున్నా ఇంకొక 100 మంది జాయిన్ అయ్యారు. 100 మంది జాయిన్ అయ్యారు అంటే 100 మంది విద్యార్థులు చేరినట్లయితే అంటే 200 మంది ఆల్రెడీ ఉన్నారు. ఇంకొక 100 మంది చేరితే ఎంత అవుతుంది? 200 + 100 ఎంత అవుతుంది? 300 అవుతుంది. 300 ఇంటూ ఈ 300 మందికి గాను ఎన్ని రోజులు సరిపోతుంది? ఈ 200 మంది విద్యార్థులకు 30 రోజులకు సరిపడా ఫుడ్ ఉంది. సో అదే ఫుడ్ని 300 మంది విద్యార్థులకు ఎన్ని రోజులకు సరిపోతుంది అనేసి మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఈ 300 కాస్త ఇటువైపు పంపిస్తే డివైడెడ్ బైలోకి వెళ్తుంది కదా. 200 ఇంటూ 30 డివైడెడ్ బై 300 ఈక్వల్ టు ఇటువైపు D2 ఉంది కదా, D2 యాజ్ ఇట్ ఈస్ అలానే పెట్టేస్తున్నాను. సో ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ చేస్తున్నాను. సో 3 1s 3 1s క్యాన్సిల్ అయిపోయిందా? ఇంకెంత ఉంది ఇక్కడ? 20 ఉంది. సో 20 days అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది, ఓకేనా? సో క్లియర్ కదా. సో ఇక్కడతో ఇది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకు కాంబినేషన్లో ఇస్తారండి. కాంబినేషన్లో ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం, ఓకేనా? కాంబినేషన్స్లో కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 2 men or 3 women can do a work in 116 days, 116 days. In how many days 5 men and 7 women can complete the same work? ఇద్దరు పురుషులు లేదా ముగ్గురు స్త్రీలు ఒక పనిని 116 రోజుల్లో పూర్తి చేసినట్లయితే 5 పురుషులు మరియు 7 స్త్రీలు అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీకు క్లియర్గా రాస్తాం చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఇద్దరు పురుషులు 2 men ఆర్ 3 women కెన్ డూ ద వర్క్ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? 116 daysలో పూర్తి చేస్తారు. అయితే 5 men అండ్ అని ఇచ్చారా, ఆర్ అని ఇచ్చారా? అండ్ అని ఇచ్చారు. అంటే ఇద్దరు కలిసి 7 men 7 women ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో ఈ పనిని పూర్తి చేస్తారనేసి మనకి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ మీకు ప్రొసీజర్లో ఏ విధంగా సాల్వ్ చేయాలో కూడా నేర్పిస్తాను, అండ్ అదేవిధంగా మీకు షార్ట్కట్లో ఏ విధంగా సాల్వ్ చేయాలో కూడా నేను మీకు నేర్పిస్తాను, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రొసీజర్ చూద్దాం. సో ప్రొసీజర్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారు? 2 men ఆర్ 3 women కెన్ డూ ఏ వర్క్ ఇన్ 116 days. అంటే ఇద్దరు పురుషులు ఎవరైతే ఉన్నారో 116 రోజుల్లో పూర్తి చేయగలరు. అదే పనిని 3 స్త్రీలు కూడా 116 రోజుల్లో పూర్తి చేయగలరు. అంటే ఇద్దరు పురుషులు కానీ లేదా 3 స్త్రీలు కానీ ఒక పనిని 116 రోజుల్లో పూర్తి చేస్తారు అనేసి ఇక్కడ క్వశ్చన్ ఉంది, ఇక్కడ ఉంది, ఓకేనా? సో అంటే మనకు 2 men ఈక్వల్ టు 3 women అంటే ఇద్దరు మనుషులు చేసే పని ముగ్గురు స్త్రీలు చేయగలుగుతున్నారు అని అర్థం. అదే ఒక పురుషునికి వాల్యూ మనం కనుక్కోవాలంటే 3/2 women. క్లియర్ కదా? సో 2 men ఆర్ 3 women కెన్ డూ ఎ వర్క్ ఇన్ 116 days. ఇద్దరు పురుషులు 116 రోజుల్లో చేస్తారు, లేదంటే 3 స్త్రీలు 116 రోజుల్లోనే ఒక పనిని పూర్తి చేస్తారు. సో అంటే ఇద్దరు పురుషులు ఎవరైతే ఉన్నారో 3 స్త్రీలతో సమానంగా ఉన్నది ఇక్కడ, ఓకేనా? సో అప్పుడు మనం ఒక పురుషునికి వాల్యూ తీసుకుంటే 1 men ఈక్వల్ ఏమవుతుంది? ఇక్కడ ఉన్న 2 కాస్త అటువైపు వెళ్తే 3/2 women అవుతుంది. ఇక్కడ వరకు పక్కన పెడితే మనకి ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చారు? 5 men + 7 women ఇచ్చారు కదా. మనం ఫస్ట్ ఈ మెన్ కాస్త ఒక వాల్యూగా దిద్దాం. అంటే
ఈ మెన్ని ఉమెన్ లేకన్నా మార్చాలి, లేదా ఉమెన్ని మెన్ లేకన్నా మార్చుకోవాలి, అలా చేసుకోవాలి. సో ఇప్పుడు ఆల్రెడీ మెన్ వాల్యూ, ఒక మెన్ వాల్యూ మనకు వచ్చింది కాబట్టి ఉమెన్స్ వాల్యూ. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మెన్ వాల్యూలో మనం అది కలుపుకుందాం. సో ఇప్పుడు ఏమి ఇచ్చారు ఇక్కడ 5m + 7w ఇచ్చారు. సో 5 మెన్ 7 ఉమెన్. సో 5 ఇక్కడ m కాబట్టి m ప్లస్లో మనం ఒక పురుషుడికి మనకి వాల్యూ ఎంత 3/2 ఉమెన్. సో 5 × 3/2 ఉమెన్ ఉంది. అలాగే 7 ఉమెన్, 7/1 ఉమెన్ అనే రాసుకోవచ్చు, బై 1 అని పెట్టుకోకపోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే డివైడెడ్ బై మొత్తం మనకి ఇప్పుడు ఎల్సిఎం చేస్తే కింద బేస్లో మనకి ఎంత వస్తుంది 2 అనే వాల్యూ వస్తుంది. ఇక్కడ 2 వచ్చిందంటే ఇక్కడ కూడా 2 వేసుకోవాలన్నప్పుడు ఇక్కడ 2 వేసుకుంటే మనకి ఇక్కడ ఎంత వస్తుంది 14 అనే వాల్యూ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ 14, 5 3 ఎంత 15 ఉమెన్. మీకు ఇక్కడ ఎంత ఉంది 29/2 ఉమెన్. సో ఇప్పుడు మనకి ఇక్కడ క్లియర్గా చూడండి. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్దాం. ఇద్దరు పురుషులు లేదా ముగ్గురు స్త్రీలు కలిసి 116 రోజుల్లో పూర్తి చేస్తారు. కలిసి కాదు, సపరేట్గా. ఇద్దరు పురుషులు 116 రోజుల్లో పూర్తి చేస్తారు. లేదు అంటే ముగ్గురు స్త్రీలు 116 రోజుల్లో పూర్తి చేస్తారు. సో ఇప్పుడు మనకు ముగ్గురు స్త్రీల గురించి మాత్రమే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. చూడండి, ముగ్గురు స్త్రీలు 116 రోజుల్లో పూర్తి చేయగలిగే పని ఏదైతే ఉందో 29/2 స్త్రీలు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనేసి మనకి ఇక్కడ క్వశ్చన్. క్లియర్ కదా. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. సో ముగ్గురు స్త్రీలు 116 రోజుల్లో పూర్తి చేయగలిగే పని ఏదైతే ఉందో 29/2 ఉమెన్, 29/2 ఉమెన్లు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనేసి ఇక్కడ క్వశ్చన్ మార్కు. సో యాజ్ మీరు ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే నేను ఇక్కడ ఉన్నది కాస్త ఉమెన్ కాస్త ఇటువైపు, ఇక్కడ 22/9ని ఇటువైపు తీసుకొస్తాను. 3 × 116 × 22/9 కాస్త ఇటువైపు వస్తే ఏమవుతుంది 2/29 అవుతుంది. 29/2ని ఇటువైపు తీసుకొస్తే 2/29 అవుతుంది. క్లియర్ కదా. సో ఇప్పుడు 29కి 113కి మనం క్యాన్సిల్ చేస్తే 29 వచ్చేసరికి 29 1s 29 4s 116. క్లియర్ కదా. సో ఈక్వల్టీకి ఇటువైపు ఏముంది ఇంకా D2 మాత్రమే ఉంది. సో 3 4s 12, 12 2s 24. 24 డేస్ అనేది మన యొక్క ఆన్సర్ ఉంది. సో మళ్ళీ చెప్తున్నాను, క్లియర్గా వినండి. ఇద్దరు పురుషులు లేదా ముగ్గురు స్త్రీలు ఒక పనిని 116 రోజుల్లో పూర్తి చేస్తారు. అంటే ఇద్దరు పురుషులు 116 రోజులు చేసే పని ఏదైతే ఉందో ముగ్గురు స్త్రీలు కూడా అదే పని చేస్తారు. సో 2 men = 3 women. సో 1 men తీసుకోవాలంటే మనకి ఏమొస్తుంది ఇంటూ ఇక్కడ ఉన్న 2 కాస్త అటువైపు 3/2 ఉమెన్ అవుతుంది. సో ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు 5 men + 7 women ఇచ్చారు. సో 5 men + 7 women అంటే దాని యొక్క వాల్యూ ఏంటంటే మనం ఇక్కడ ఇలా చేసుకున్నాం 5 men + 7 women. 5 × m + మనం 3/2 రాసుకున్నాం కాబట్టి 3/2 ఉమెన్. సో దీన్ని కనుక మనము ఈ క్యాల్కులేషన్ చేస్తే 22/9 ఉమెన్ వచ్చింది. సో 22/9 ఉమెన్ని కాస్త మనం ఏం చేసామంటే ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమిచ్చారు 3 women కెన్ డూ ఏ వర్క్ ఇన్ 116 days. 3 women 116 రోజుల్లో పూర్తి చేయగలిగే పని ఏదైతే ఉందో 29/2 ఉమెన్ అనేవాళ్ళు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారనేసి మనం క్యాల్కులేషన్ చేసాము. ఇదంతా ప్రొసీజర్ అండి. ఇది ప్రొసీజర్ పక్కన పెడితే మనం షార్ట్కట్లో ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ రాస్తున్నాను. సో ఇక్కడ మనకి క్లియర్గా ఆల్రెడీ చెప్పాను కదా, మనకి ఎంతమంది పురుషులు ఎంతమంది స్త్రీలు 2 men ఆర్ 3 women ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు 116 రోజుల్లో ఒక పనిని పూర్తి చేస్తారు. క్లియర్ కదా. అలాగే నెక్స్ట్ ఏముంది ఇక్కడ క్వశ్చన్లు ఏమడిగారు 5 పురుషులు మరియు 7 స్త్రీలు అంటే 5 men and 7 women. 5 men and 7 women అండ్ అన్నారు కాబట్టి మనం ఇద్దరిని కలుపుకోవాలి. అంటే ఇద్దరు కలిసి అన్నారు కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనేసి మనకి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్గా నేను మళ్ళీ రాశాను. సో ఇప్పుడు చూడండి, సో మనం ఏం చేయాలంటే క్యాల్కులేషన్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి 2 men 3 women కలిసి 116 డేస్లో వేస్తే ఈ మూడింటిని మనం క్యాల్కులేట్ మల్టిప్లై చేద్దాం. ఓకేనా. సో ఎంత వస్తుంది ఇప్పుడు మనకు 2 × 3 × 116 వస్తుంది. సో 2 3s ఎంత 6. దాని క్లియర్గా నేను ఇక్కడ రాస్తున్నా చూడండి 6 × 116 = ఇప్పుడు మనం దీని యొక్క వాల్యూ రాయాలంటే ఈ రెండింటిని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 2 7 ఎంత 14 వస్తుంది. 3 5 ఎంత 15 వస్తుంది. 15 + 14 ఎంత అవుతుంది 29 అవుతుంది. ఇది పక్కన పెట్టండి. సో 29 అవుతుంది. ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారనేది ఇక్కడ D2 నేను క్లియర్గా రాసుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను చూడండి
పైన ఏదైతే వాల్యూ 2 men or 3 women ఈక్వల్ టు వీళ్ళిద్దరు 2 men or 3 women 116 డేస్లో పూర్తి చేస్తారు కాబట్టి 2 into 3 ఈక్వల్ టు 6 రాసుకున్నాము. అలాగే 116 ఉంది కాబట్టి 116 ఇంటూ అలానే రాసుకున్నాను. ఇప్పుడు మనం కిందకున్న వాల్యూస్ తీసుకోవాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 2m ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. 2 7s 14, 3 5s 15. 15 ప్లస్ 14 ఈక్వల్ టు 29. 29 ఇంటూ D2. సో ఇప్పుడు కనుక మీరు క్యాన్సిలేషన్ చేసినట్లయితే ఈ 29 ఇటువైపు తీసుకొస్తాను. 6 ఇంటూ 116 డివైడెడ్ బై 29. ఇప్పుడు మనకేమొస్తుంది ఈక్వల్ టు D2 యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది. సో ఈ 29ను ఈ 116తో ఎన్నిసార్లు మనం క్యాన్సిల్ చేయొచ్చు అంటే 29 1s 29 4s 6 4 ఎంత ఉంది ఇంకా 24 రోజులు లేదా 24 డేస్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో మీరు ఇంత ప్రొసీజర్ చేసినా సరే మనకు ఆన్సర్ 24 వచ్చింది. మీరు షార్ట్కట్లో చేసినా సరే 24 వచ్చింది. సో షార్ట్కట్ మెథడ్లోనే ఇంకొక 2-3 క్వశ్చన్స్ చెప్తాను, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. లేదు అంటే ప్రొసీజర్ చెప్పమన్నా సరే మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో మీకోసం ప్రొసీజర్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఇస్తాను. సో మీకు షార్ట్ కట్ అనేది మీకు అర్థం అవడం కోసం ఒక 2-3 క్వశ్చన్స్ చేద్దాం. ఓకేనా? మర్చిపోకూడదు కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1 man or 2 women can do a work in 44 days. In how many days 3 men and 5 women can complete the same work? ఒక పురుషుడు లేదా ఇద్దరు స్త్రీలు ఒక పనిని 44 రోజుల్లో పూర్తి చేసినట్లయితే 3 పురుషులు మరియు 5 స్త్రీలు అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనేసి మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు క్లియర్గా చెప్తున్నానండి. షార్ట్కట్లో మనకి ఇందాక ఏం చెప్పాను, 1 man or 2 women can do the work in 44 days 44 days అన్న కదా. 1 man or 2 women can complete the work in 44 days. మళ్ళీ క్వశ్చన్ ఇచ్చారు 3 men and 5 women can complete the same work in how many days అన్నారు. సో 3 men and 5 women can complete the work in how many days అని చెప్పి మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో మీకు ఏం చెప్పాను, యాజ్ ఇట్ ఈస్గా ఇవన్నీ కూడా మనం మల్టిప్లై చేస్తాం కాబట్టి 1 into 2 ఎంత అవుతుంది 2 ఇంటూ అంటే 2 కలిసి 44 రోజుల్లో పూర్తి చేయగలిగే పని ఏదైతే ఉందో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయమనే కదా. ఇది ఇట్లా. సో 1 5s ఎంత అవుతుంది 5 అవుతుంది. 2 3s ఎంత అవుతుంది 6 అవుతుంది. 6 + 5 ఎంత అవుతుంది 11. కాబట్టి 11 ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అనేది మన యొక్క ఆన్సర్ ఇక్కడ అవుతుంది. సో ఇక్కడ 11 కాస్త ఇటువైపు వస్తే ఏమవుతుంది 2 into 44 డివైడెడ్ బై 11 ఈక్వల్ టు D2 యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసాం. 11 1s 11 4s 2 4s ఎంత 8 days. 8 days అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మీకు 2 men 3 women can do a work in క్వశ్చన్ క్లియర్గా చూడండి. 2 men 3 women can do a work in 50 days. In how many days 2 men and 3 women ఓకే ఒక్క సెకండ్ సారీ క్వశ్చన్ నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇచ్చాను. సో క్వశ్చన్ నేను మళ్ళీ మీకోసం చేంజ్ చేస్తున్నాను. సో 2 men ప్లేస్లో 3 men రాస్తున్నాను, 3 women ప్లేస్లో 2 men రాస్తున్నాను. ఓకేనా? సో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా 3 పురుషులు 2 స్త్రీలు. ఓకేనా? సో నార్మల్గా ఏంటంటే క్వశ్చన్ ఇక్కడ 2 men 3 men 2 పురుషులు 3 స్త్రీలు కలిసి ఒక పనిని 50 రోజుల్లో పూర్తి చేస్తే 2 men or 3 women can do a work in 50 days. క్వశ్చన్ క్లియర్గా అవుతున్నా చూడండి. సారీ మళ్ళీ చెప్తున్నాను. 2 men or 3 women can do a work in 50 days. In how many days 3 men and 2 women can complete the same work అనేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలుగులో చూడండి. 2 పురుషులు లేదా 3 స్త్రీలు ఒక పనిని 50 రోజుల్లో పూర్తి చేసినట్లయితే 3 పురుషులు మరియు 2 స్త్రీలు అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారనేసి మీకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ ట్రై చేయండి. మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అది కరెక్ట్ రాంగ్ అనేది మేము చెప్తాము. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వితిన్ 24 hours మేము మీకు ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము పాస్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.